నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఒక టార్గెట్ పెట్టుకో, ఏం చేయాలో ఒక స్పెసిఫిక్ గోల్ అనేది పెట్టుకుంటే దానిపైన ఫోకస్ ఉంటుంది. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళకి, ఎందుకంటే సెల్ఫ్ మోటివేషనే వాళ్ళకి ఒక ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చి సానుభూతి అయితే చూపిస్తారు, బట్ నెక్స్ట్ ఏం చేయాలో చెప్పరు. అయ్యో అలా అయిందా, పోనీలేని రాత అంతే, నీ కర్మ అంతే ఉందేమో, ఇలా మాట్లాడి వెళ్ళిపోతారే తప్ప నెక్స్ట్ ఏం చేయాలనేది ఎవరు అందులో నుంచి ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది ఎవరు చెప్పరు. అందుకే మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మీరు బాగున్నా జనాలు ఏదో ఒకటి అంటారు, లేకపోయినా అంటారు, వాళ్ళ పని అనడం మాత్రమే. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి, మీ పైన సెల్ఫ్ గ్రోత్ పైన ఉండాలి. మిమ్మల్ని చూసి ఆ పిల్లాడు ఇన్స్పైర్ అవ్వాలి. ఏం చేస్తే నా పిల్లాడు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతాడు, నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఎలా ఉండాలి అనేది ఒకటే ఆలోచించాలి. ఓకే, నైస్. నిజమే, అది వాస్తవం. పేరెంట్ అక్కడ రోల్ మోడల్ గా ఉండాలి, ఉంటేనే పిల్లలకు కూడా బాగుంటుంది. ఈవెన్ ఇద్దరు పేరెంట్స్ ఉన్నా కూడా ఎంతసేపు ఒకరి మీద ఒకరు అరుచుకోవడము, కొట్టుకోవడం, మాటలు అనుకోవడం ఇది కాదు. నేను ఏం చేస్తే రేపు పొద్దున మా ఒకవేళ బాయ్ అనుకోండి, ఆ ఫాదర్ ఆలోచించాలి, నేను ఏం చేస్తే రేపు పొద్దున వీడు మంచి జెంటిల్మెన్ అవుతాడు, అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ. ఓకే, జెంటిల్మెన్ అంటే చాలా మంది అనుకుంటారు కదా, రూల్ చేస్తేనే జెంటిల్మెన్, అది కాదు కదా. ఏ పర్సన్ని ఎలా చూసుకోవాలో తెలిసిన వాడే జెంటిల్మెన్ కదా. రేపు పొద్దున మిమ్మల్ని చూసి నేర్చుకుంటాడు, వాడికి పెళ్ళైనా కూడా వాళ్ళ వైఫ్ని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటాడు. రేపు పొద్దున అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకుంటాడు. ఒకవేళ అమ్మాయి అనుకోండి, అమ్మని చూసి నేర్చుకుంటుంది. అందరికీ ఈక్వల్గా మనం అన్ని చేసి పెట్టాలి, ఓకే, అందరికీ హెల్ప్ చేయాలి, అందరినీ అర్థం చేసుకోవాలి, ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి. మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి మీ డాడీ ఎప్పుడు ఇంతే, లేకపోతే ఏదైనా ఫైటింగ్ అయినప్పుడు పిల్లల్ని వాడుకుంటారనమాట, ఇది ఇచ్చిరాపో, అది తీసుకురమ్మను అని మీడియేటర్ లాగా వాడుకుంటారు వీళ్ళని. అది తప్పు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. అండ్ ఇంకోటి, అరుచుకోవడం, తిట్టుకోవడం అంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ఇంట్లో చాలా గొడవలు అవుతుంటాయి. ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుందా మ్యామ్? అంటే చిన్న కడుపులో ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా మంది కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తుంటారు, పుట్టిన తర్వాత కొంచెం చూస్తుంటే వాళ్ళని చూసి అమ్మ విన్నేంది ఇది అన్నట్టు ఉంటుంది. అంటే ఇంపాక్ట్ అనేది వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గొడవలు పడడం, తిట్టుకోవడం వల్ల ఆ పిల్లలు కూడా అలా తయారయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? నేను ఇందాక అన్నాను కదా, జెనెటిక్స్ ద్వారా 49% వస్తుందని. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరైతే బయట ఒక నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింది, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందా? ఉండదు కదా. పీస్ఫుల్గా లేకపోతే స్ట్రెస్డ్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి లోపల రిలీజ్ అవుతాయి, అవి బేబీలో కూడా వెళ్ళిపోతాయి కదా హార్మోన్స్ అనేటివి. ఆ నెగిటివ్ మైండ్ సెట్ కూడా అప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది. ఈ అరవడము కానీ, ఈ కొట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జెనెటిక్గా 49% బేబీ డెవలప్ అయ్యేటప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. వీక్ 13 నుంచే బ్రెయిన్ డెవలప్మెంట్ జరగడం స్టార్ట్ అవుతుంది, వీక్ 19th వరకు కూడా. అంటే అక్కడ న్యూరాన్స్ అనేటివి జనరేట్ అవుతాయి, బట్ హార్మోన్స్ అనేటివి మళ్ళీ మదర్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. బ్రెయిన్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో న్యూరాన్స్ లోపల, మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే బేబీ బయటకు వచ్చిందో న్యూరాన్కి కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు పుట్టగానే మదర్ చేతిలో పట్టుకుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఒక న్యూరాన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఒక న్యూరాన్ అనేది కనెక్ట్ అవుతుంది, మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు, ఆడుకునేటప్పుడు, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క న్యూరాన్ అనేది కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో చిన్నగా ఉన్నప్పుడు వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు, మనం ఏం మాట్లాడుతున్నామో వాడికి అర్థం కాదు. ఓకే, టీవీలో ఏదన్నా న్యూస్ వచ్చినా వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు అనుకుంటారు. కానీ ఒక న్యూరాన్ అనేది ఒక నెగిటివ్గా రెడీ అయిపోతుంది అది. అందుకే పిల్లల ముందు మాట్లాడడం కానీ, ఎలా తింటున్నారు, ఓకే, ఎలా రెడీ అవుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా వాష్రూమ్కి వెళ్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. దాని తగ్గట్టే వాళ్ళకి మిర్రర్ న్యూరాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.